బిజినెస్ అప్డేట్స్ చూద్దాం. దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాల్లో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్, నిఫ్టీ లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి. M&M, హిందాల్కో, టాటా మోటార్స్, TCS షేర్లు లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి. HDFC లైఫ్, SBI లైఫ్ ఇన్సూరెన్స్, టైటాన్ కంపెనీ, అల్ట్రాటెక్ సిమెంట్ షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. ఈ రోజు మార్కెట్స్ పై ఓవరాల్ గా వారి విశ్లేషణ తెలియజేసేందుకు బిజినెస్ అనలిస్ట్ లో ప్రసాద్ గారు అలాగే రాజేంద్ర గారు లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. గుడ్ మార్నింగ్ సార్. సార్ ప్రసాద్ గారు మీరు చెప్పండి సార్, పోయిన వారం మన మార్కెట్ లో వచ్చిన కరెక్షన్ అలాగే ఆటోమొబైల్స్ అమ్మకాల్లో తగిన వేగం అన్ని కలిపి చూస్తే గనక మార్కెట్ లో రాబోయే రోజుల్లో అనిశ్చితి కొనసాగే అవకాశం ఉంది అంటారా? కొద్దిగా అయితే కనపడుతుందండి. ఎందుకంటే ఏంటంటే ఈ ఆటోమొబైల్స్ అనేది లీడింగ్ ఇండికేటర్ అంటారు. అంటే మార్కెట్ లో రాబోయే రోజుల్లో ముందే చెల్లించేటువంటి సెక్టర్ గా ఆటోమొబైల్ సెక్టర్ చెప్తారు. కాకపోతే దాని గురించి విపరీతంగా కంగారు పడవలసిన విషయం ఉందంటే ప్రస్తుతానికైతే నాకేం కనపడలేదు. పైగా ఒకటి మీరు గమనించాలండి, ఎప్పుడైనా సరే ఎవరైనా సరే ఒక సెక్టర్ లో కొనుక్కోవాలా వద్దా అంటే చూడవలసింది ఏంటంటే ఆ రోజు తగ్గిందని మిగతా వాళ్ళు భయపడేటప్పుడు మనం కొనుక్కుంటే మంచి జరుగుతుందా లేదా అని గమనించాలి. సార్ మీరు మ్యూట్ లో ఉన్నారు. సార్ వినపడుతుందండి? యా ఓకే సార్. ఓకే, ఇప్పుడు స్క్రీన్ మీద ఉన్నదే కనుక చూస్తుంటే మీరు అక్టోబర్ 26, 23లో చూసినట్లయితే అక్టోబర్ 23 ఉన్నటువంటి పరిస్థితి ఏంటంటే ఆ రోజున మార్కెట్ లో అన్నిటికన్నా కూడా బాగా తక్కువగా వచ్చిన టైంలో, ఆ టైంలో కనుక మనకు ఇండెక్స్ లో ఉన్నటువంటి పోర్ట్ఫోలియోలో షేర్స్ కనుక కొనుక్కోవడానికి ధైర్యం చేసి మంచి షేర్లు కనుక ఆ రోజు కొనుక్కుంటే ఎలా ఉండేది అని చూపించడానికి ఇప్పుడు నేను ట్రై చేస్తున్నాను. ఇప్పుడు స్క్రీన్ మీద చూపిస్తున్నటువంటి అంకెలే కనుక ఎవరైనా చూసినట్లయితే వెంటనే అర్థమయ్యేది ఏంటంటే ఎవరికైనా సరే ఆ రోజునే కనుక కొనుక్కున్నట్లయితే, అంటే టాప్ కంపెనీలు, అంటే పెర్ఫార్మెన్స్ బాగున్న కంపెనీలు, బాగా ఫెయిర్ వాల్యూ తక్కువ ఉన్న కంపెనీలు కనుక కొనుక్కున్నట్లయితే ఇక్కడ స్క్రీన్ మీద కనపడుతున్నట్లుగా నిఫ్టీ 27.52% పెరిగితే మన ఈ ఆగస్ట్ 14 వరకు ఇది 47% పెరిగింది. అంటే అర్థమేంటి, మంచి కంపెనీల్లో ఎప్పుడు అవకాశాలు ఉంటానే ఉంటాయి. అలాగే ఆ తర్వాత ఈ ఈ మధ్య కాలంలోనే కనుక చూసినట్లయితే, అంటే దాదాపుగా ఈ నెలలో జూన్ నెలలోనే కనుక చూసినట్లయితే మళ్ళీ ఒకసారి మనకు అవకాశం వచ్చింది. ఎలక్షన్ రిజల్ట్స్ వచ్చిన టైంలో విపరీతంగా మార్కెట్ పడిపోయింది. అప్పుడు కూడా ధైర్యం చేసి మామూలుగానే ఏమాత్రం కంగారు పడకుండా ఫండమెంటల్స్ ఆధారంగా కొనుక్కుంటే టాప్ 10 కంపెనీస్ ఆ రోజు ఉన్నాయి ఇవి. అది ఇప్పటికి 20% పెరిగింది. ఇండెక్స్ ఏమో 6.85. అంటే మీకు అర్థం కావాల్సింది ఏంటంటే మార్కెట్ లో నెర్వస్నెస్ సాధారణం, కానీ అవకాశాలు అపారం. సో ఎవరు ఎప్పుడు కంగారు పడతా పరుగులు ఎత్తవలసిన అవసరం ఉండనే ఉంటుంది. ఓకే సార్. సార్ రాజేంద్ర గారు మీరు చెప్పండి సార్, ఈ పరిస్థితుల్లో మనం మార్కెట్ గమనం ఎటువైపు ఉండొచ్చు అంటారు? అంటే పర్టికులర్ గా నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ పొజిషన్ ఎలా ఉండొచ్చు అంటారు? నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ మనం చూస్తే అండి లాస్ట్ వీక్ ఏదైతే జపాన్ లో ఒక బిగ్ సెల్ ఆఫ్ వచ్చినప్పుడు మనం కూడా ఒక లో ఫార్మేషన్ జరిగింది. సో టోటల్లీ మనకి టాప్ నుంచి చూస్తే కనుక అరౌండ్ 1200 పాయింట్స్ కరెక్ట్ అయ్యాం. 45,072 నుంచి 25,072 నుంచి 23,890 వరకు కరెక్ట్ అయింది. సో ఈ 1200 పాయింట్స్ లో ఏదైతే ఉందో జనరలీ గ్లోబల్ మార్కెట్స్ మొత్తం కూడా 100% రిట్రేస్ అవటం చేసాం, కరెక్ట్ పుల్ బ్యాక్ అవటం చేసాం. బట్ మన మార్కెట్స్ చూస్తే కనుక ఈవెన్ 50% కూడా పుల్ బ్యాక్ అవ్వలేకపోతుంది. సో దీన్ని బట్టి అర్థమైంది ఏంటి అంటే కనుక మనం ఇంకా కొంచెం టైం కరెక్షన్ లోకి వెళ్ళే ఛాన్సెస్ ఉంది. సో ప్రైస్ ఎక్కువ పడపోయినా కూడా నిఫ్టీ ప్రాబ్లీ ఒక టైం కరెక్షన్ మేబీ 1-2 వీక్స్ కన్సాలిడేషన్ అయ్యే ఛాన్సెస్ కనపడుతుంది. బట్ ఓన్లీ థింగ్ ఏంటంటే 23,893 ఏదైతే లాస్ట్ వీక్ లో ఉందో ఒకవేళ అది కట్ అయింది అంటే కనుక 23,350 దాకా కూడా కిందకు వచ్చే ఛాన్సెస్ ఉంది. యాజ్ ఆఫ్ నో అప్ సైడ్ కొద్దిగా క్యాప్ అయిందని చెప్పొచ్చు. ఎందుకంటే 24,540 అనేది 50% రిట్రేస్మెంట్ ఆఫ్ ద 1200 పాయింట్స్ గా ఇందాక అనుకున్నట్టు అక్కడ వస్తుంది అనమాట. సో 24,500 కింద ఉన్నంత కాలం కొద్దిగా బేర్స్ అప్పర్ హ్యాండ్ లో ఉంటారు. అట్ ద సేమ్ టైం 25,500 పైన 24,500 పైన 1-2 డేస్ డిసైసిబుల్ క్లోజ్ అవుతాయి కనుక మేబీ అక్కడి నుంచి బుల్స్ కి చాలా అనుకూలంగా ఉంటుందని చెప్పుకోవచ్చు. ఇక బ్యాంక్ నిఫ్టీ విషయానికి మనం వచ్చి చూస్తే కనుక లాస్ట్ వీక్ లో ఏదైతే ఉందో అది కూడా డెంట్ అవుట్ అని చూసాం ఈ వారం. సో లాస్ట్ వీక్ లో 49,659, ఇన్ఫాక్ట్ 49,654 ఈ వారంలో. అఫ్ కోర్స్ దట్ 4-5 పాయింట్స్ కన్సిడర్ చేయకపోయినప్పటికీ మేబీ ఇంకా లోవర్ వెళ్ళే ఛాన్సెస్ మనకి బ్యాంక్ నిఫ్టీలో కనిపిస్తుంది. ఎందుకంటే అప్ సైడ్ అయితే డెఫినెట్లీ క్యాప్ అయింది. లాస్ట్ వీక్ ఏదైతే గ్యాప్ క్రియేట్ అయిందో 51,087, అంటే ఇక్కడ నుంచి క్లోజ్ టు అబౌట్ 800,000 పాయింట్స్ పైన వెరీ వెరీ బిగ్ రెసిస్టెన్స్ ఉంటుంది. అఫ్ కోర్స్ 49,650 కింద 1 or 2 డేస్ క్లోజ్ అయింది అంటే కనుక
ఆల్మోస్ట్ 49,000 నుంచి 48,800 దాకా లెవెల్స్ ఓపెన్ అయిపోయే ఛాన్సెస్ ఉంటుంది టెక్నికలీ. సో రెండు ఇండిసెస్ కూడా బై ఆన్ డిప్ సెల్ ఆన్ ర్యాలీస్ గానే పరిగణిస్తాం. అండ్ మేబీ 24,500 ఆ రేంజ్ లో వస్తే కనుక నిఫ్టీ షార్టింగ్ ఆపర్చునిటీ ఇస్తుంది యాజ్ ఆఫ్ నో. ఎందుకంటే ఎప్పుడు కూడా మనం స్టాప్ లాస్ నియర్ బై ఎక్కడ ఉంటే ఆ ట్రేడ్ తీసుకుంటే ఇట్స్ ఎ గుడ్ ఐడియా. అండ్ 23,900 ఆ లెవెల్ వస్తే కనుక 80 to 100 పాయింట్స్ తోటి లాంగ్ వెళ్ళి స్టాప్ లాస్ పెట్టుకుంటే దట్స్ ఎ గుడ్ ఐడియా. అండ్ సార్ ప్రసాద్ గారు, సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ప్రకారం రాష్ట్రాలు మైనింగ్ పైన 2005 సంవత్సరం నుండి కూడా పన్ను విధించుకోవచ్చు అని, వడ్డీ కూడా విధించవచ్చు అని చెప్పి తెలుస్తోంది కదా. మరి ఈ నేపథ్యంలో ఈ సెక్టార్ పైన ఈ జడ్జిమెంట్ ప్రభావం ఎలా ఉండొచ్చు అంటారు? వెంటనే ఎవరైనా ఇన్వెస్టర్లు ఆ సెక్టర్ లో ఉంటే డోర్ మూసివేయవలసిన పరిస్థితి. అంటే మన ఇంట్లో ఉన్న సరుకుని చెడిపోతే బయట ఎలా పారేస్తాం, అలాగే స్టాక్స్ ను కూడా వెంటనే అమ్ముకోవాల్సిన పరిస్థితి. ఎందుకంటే ప్రస్తుతం ఒక రాష్ట్ర ప్రభుత్వం తర్వాత ఇంకొక రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడూ చేస్తున్నది ఏంటంటే విపరీతంగా ఖర్చులు పెంచడం, ఫ్రీగా పంచిపెట్టడం, దాని ద్వారా ఓట్లు కొనుక్కోవడానికి ప్రయత్నం చేస్తున్నప్పుడు సుప్రీంకోర్టు జడ్జిమెంట్ తో 2005 నుంచి పన్ను విధించుకోవచ్చు అంటే మార్కెట్ ఏమైపోయినా పర్లా, ఇండస్ట్రీ ఏమైపోయినా పర్వాలేదు, కంపెనీలు ఏమైపోయినా పర్వాలేదు, వాళ్ళ పవర్ లో ఉన్న వాళ్ళకి డబ్బులు కావాలి కాబట్టి 100కి 100 నా అంచనా ప్రకారం పన్నులు విధించి తీరుతారు. అందులో ఒక్కసారి ఇంపాక్ట్ కూడా సడన్ గా చచ్చిపోదేమో, కానీ మెటల్స్ అండ్ మైనింగ్ సెక్టర్ కి రాగలిగినటువంటి పెద్ద విపత్తు ఏంటంటే ఇదే. దీనికి మార్గం ఏంటంటే ఒకవేళ కనుక కొత్తగా లా పాస్ చేసి పార్లమెంట్ లో కనుక ఎనాక్ట్ చేసి పాస్ చేయగలిగితే తప్పితే దీనికి వచ్చేటువంటి వెసులుబాటు ఉండదు. అందువల్ల మెటల్స్ అండ్ మైనింగ్ సెక్టర్ లో ఎవరైనా కనుక స్టాక్స్ హోల్డ్ చేస్తున్నట్లయితే, ఊరికి నేను స్క్రీన్ మీద మీకు ఏం చూపిస్తున్నానంటే 10,000 కోట్ల కన్నా ఎక్కువ ఈ మెటల్స్ మైనింగ్ సెక్టర్ లో ఉన్న షేర్లు ఇప్పటి వరకు మనం మంచిగా భావిస్తున్నాం చూపిస్తున్నాను. మేము కూడా కొంతమంది కొనమని చెప్పి ఉండొచ్చు, కానీ ప్రభుత్వం మన చేతుల్లో ఉండదు కాబట్టి ఇలా షేర్లకు ఏదైతే ఫ్యూచర్ ప్రభావం కొద్దిగా నెగిటివ్ గా ఉంటుందో వాటిని అమ్ముకుని బయటపడటం తెలివైన పని. అలా కాకుండా అజాగ్రత్తగా అలాగే కూర్చోవడం, అత్యాస్తూ ఉండటం నష్టాలకు చేకూరుస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడే మీరు స్క్రీన్ మీద చూస్తే MOAL, హిందుస్థాన్ జింక్, NMDC, కోల్ ఇండియా, హిందుస్థాన్ కాపర్, ఇందులో ఎక్కువ ప్రభుత్వ రంగ సంస్థలే ఉన్నాయి. వాళ్ళకి వచ్చే నష్టం లేదు, వాళ్ళ జీతాలు వస్తాయి, కానీ అందులో ఇన్వెస్ట్మెంట్ చేసే మనలాంటి ఇన్వెస్టర్లు బహుశా నలిగిపోతారు. అందువల్ల ఇందులో మేము ఆల్రెడీ చెప్పున్నా, మా అంచనా ప్రకారం మీరు కొనుక్కుని ఉన్నా కూడా దయచేసి ఇప్పటికైనా అందులో నుంచి డబ్బు తీసి వేరే కంపెనీలో పెట్టుకోవడం మంచి పద్ధతి. ఓకే సార్. సార్ నెక్స్ట్ రాజేంద్ర గారు, మెటల్స్ అండ్ మైనింగ్ పై ప్రభావం తీవ్రంగా ఉండే అవకాశాలు కనపడుతున్న ఈ సందర్భంలో ఏదైనా బాటమ్ ఫిషింగ్ చేయడానికి అనువైన అవకాశాలు అంటే ఈ సెక్టార్ లో ఉన్నాయంటారు. అలాగే ఈ సమయంలో మనం ఇతర ప్రభుత్వ రంగ సంస్థలపై ప్రభావం పెద్దగా ఉండదు కాబట్టి మరి ఆ కోవకు చెందిన షేర్లు ఏవైనా కొనడానికి అనువుగా ఉన్నాయంటారా? యా మేడం, ఇప్పుడే ప్రసాద్ సార్ చెప్పినట్టు ప్రాబ్లీ ఐ థింక్ మెటల్స్ లాట్ ఆఫ్ స్టాక్స్ కూడా మనకి చార్టికల్లీ బిలో 200-day మూవింగ్ యావరేజ్ కి వచ్చేయడం చేసాం. సో ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఫ్రంట్ లైన్ స్టాక్స్ తీసుకుంటే టాటా స్టీల్ గానీ, సేల్ గానీ, NMDC గానీ, GMDC ఇవన్నీ కూడా బిలో 200-day మూవింగ్ యావరేజ్ ట్రేడ్ అవుతున్నాయి కాబట్టి లాంగ్ టర్మ్ ప్లేయర్స్ అయితే దే విల్ నాట్ టచ్ ద స్టాక్. సో డెఫినెట్లీ అవి అవైలబుల్ అని చెప్పొచ్చు. సో మీరు అడిగిన క్వశ్చన్ కి బాటమ్ ఫిషింగ్ అంటే కనుక మేబీ ట్రేడింగ్ స్టాక్ తోటి దేర్ ఆర్ సమ్ ఆపర్చునిటీస్. ఎందుకంటే మనకి ఈ రోజు చూసాం హిందుస్థాన్ జింక్ OFS ఆఫర్ ఓపెన్ అవుతుంది, వాళ్ళు 15% తక్కువలో దే ఆర్ గివింగ్. సో 570 నిన్న క్లోజ్ అయిన స్టాక్ ఆల్మోస్ట్ ఈ రోజు 530 దగ్గర ట్రేడ్ అవుతుంది. వాళ్ళు ఇచ్చే ప్రైస్ 476. మేబీ ఈ గెయిన్స్ కోసం వన్ షుడ్ ట్రై టు బై, ఎందుకంటే వాళ్ళు ఇచ్చే ప్రైస్ 475 దగ్గరలో ఉంది అండ్ అక్కడి నుంచి 15 రూపీస్ డౌన్ సైడ్ రిస్క్ ఉంది కాబట్టి దట్ షుడ్ బి స్టాప్ లాస్ అని చెప్పొచ్చు. ఇంకోటి మనం చార్ట్స్ లోకి వెళ్ళి చూస్తే కనుక JSW స్టీల్ ఏదైతే మెటల్ స్పేస్ అండ్ మైనింగ్ స్పేస్ ఒక బేరిష్ మోడ్ లో ఉన్న నేపథ్యంలో ఇది స్టిల్ 200-day మూవింగ్ యావరేజ్ అబౌట్ ట్రేడ్ అవుతుంది. అండ్ మల్టీ మంత్ లో మనం చూస్తే కనుక ఇది 621 దగ్గర ఒక మేజర్ సపోర్ట్ ఉంటుంది స్టాక్ కి. సో ఈ నేపథ్యంలో ఆ స్టాక్ ని ప్రాబ్లీ ఇక్కడ నుంచి ఒక 7-8% పడితే కనుక ఇట్స్ ఓన్లీ లైక్ ట్రేడింగ్ బెట్ కింద కానీ, బట్ ఇన్వెస్ట్మెంట్ కి అయితే ఈ సెక్టర్ ఐ డోంట్ థింక్ ఇట్స్ అడ్వైజబుల్. అండ్ పబ్లిక్ సెక్టర్ స్పేస్ లో ప్రాబ్లీ సెక్టోరియల్లీ అన్ని స్టాక్స్ కూడా కన్సాలిడేషన్ లో ఉన్నాయి. మేబీ SJVN ఒకటి వి షుడ్ లుక్, ఎందుకంటే దానికి కూడా స్టాప్ లాస్ అండ్ సపోర్ట్ పాయింట్ నియర్ బై ఉంది కాబట్టి ఆ స్టాక్ ని వాచ్ లిస్ట్ లో పెట్టి 140 కరెంట్ మార్కెట్ ప్రైస్ అండ్ 130 ఇస్ అ వెరీ వెరీ గ్రేట్ సపోర్ట్ ఆ స్టాక్ కి. సో ప్రాబ్లీ ఒక 4-5 రూపీస్ కరెక్ట్ అయితే కనుక 134-135 లో వన్ షుడ్ ట్రై టు బై. అండ్ 129 కింద స్ట్రిక్ట్ స్టాప్ లాస్ కూడా మస్ట్, ఎందుకంటే మార్కెట్ ఈజ్ ఇన్ కన్సాలిడేషన్ అండ్ డౌన్వర్డ్ బయాస్ తో ఉంది కాబట్టి ఇన్ కేస్ మనం అనుకున్న డైరెక్షన్ కరెక్ట్ అయిందంటే కనుక 174 దాకా పొటెన్షియల్ ఉంది. సో 5 to 6 రూపీస్ రిస్క్ అండ్ 30-40 రూపీస్ రివార్డ్ ఉంది కాబట్టి యాజ్ ఎ ట్రేడింగ్ బెట్ సట్లెజ్ జల్ విద్యుత్ నిగమ్ ని వన్ షుడ్ ట్రై టు బై. ఓకే సార్. సార్ నెక్స్ట్ ప్రసాద్ గారు, మార్కెట్ లో వేగం తగ్గినప్పుడు లాంగ్ టర్మ్ వ్యూ తో ఏ సెక్టర్స్ పై దృష్టి పెడితే మంచిది అంటారు?
ఎప్పుడు కూడా ఎవరు మార్కెట్ లో డిమాండ్ తగ్గినా ఏం జరిగినా గ్యారంటీగా డిమాండ్ ఉండేది హాస్పిటల్స్ కండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ FMCG గురించి మనం గత వారం చర్చించాం కాబట్టి దాని గురించి మళ్ళీ నేను మాట్లాడటం లేదు. అదర్వైజ్ ప్రతి మనిషికి అవసరమైంది హాస్పిటల్స్ లో ట్రీట్మెంట్ అవసరం అవుతా ఉంటుంది కాబట్టి దానికి డిమాండ్ తగ్గదు. అంటే ఈ ఎకానమీ ఎలా ఉన్నా కూడా తగ్గని డిమాండ్ ఏంటంటే హాస్పిటల్ సెక్టర్, అలాగే ఫార్మాస్యూటికల్ కూడా మనం గతంలో చర్చించాం కాబట్టి ఈ రోజున కనుక హాస్పిటల్స్ మీద ఫోకస్ పెడితే మనం ఈ సెక్టర్ లో ఇప్పుడు మీరు స్క్రీన్ మీద చూస్తున్నట్టుగా చూస్తుంటే హాస్పిటల్ సెక్టర్ అంతా కలిపి చూస్తే అందులో రకరకాల కంపెనీలు ఉన్నాయి. అందులో ఏది కొనుక్కోవచ్చు అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఆస్టర్ DM హెల్త్ కేర్ చూస్తే అది ఆల్రెడీ ఓవర్ ప్రైస్ కింద కనపడుతుంది, అంటే విపరీతంగా పెరిగిపోయింది. ఇప్పుడు జరుగుతుంది అంటే సెక్టర్ లో ఉన్న ప్రతి కంపెనీకి భిన్నంగా ఒకే కంపెనీ పెరిగే అవకాశం ఎవరో ఇంట్రెస్టెడ్ పార్టీస్ కొన్నప్పుడు జరుగుతుంది. ఆ పెరుగుదల కలకాలం నిలబడటం అవకాశం తక్కువ. అందువల్ల అటువంటి కంపెనీకి దూరంగా ఉండాలి. మరి ఇందులో ఇంకేదైనా కొనుక్కోవడానికి మంచి కంపెనీలు ఉన్నాయని చూస్తే డాక్టర్ లాల్ పార్స్ ల్యాబ్స్ నా లెక్క ప్రకారం పెరిగింది, కానీ ఇంకా కూడా 30% వరకు పెరగడానికి ఛాన్స్ ఉంది కాబట్టి దిస్ ఇస్ ఎ కంపెనీ యూ కెన్ బై. అలాగే ఫోర్టీస్ హెల్త్ కేర్ చూస్తే 26% స్కోప్ కనపడుతుంది, కానీ వాటిని కూడా చూస్తే అది కూడా 30% కన్నా తక్కువ ఉంటే కొనొద్దు అని చెప్తాం కాబట్టి దానికి దూరంగా ఉండటం మంచిది. లేకపోతే గ్లోబల్ హెల్త్ చూస్తే బాగా పడిపోయింది, విపరీతంగా మార్కెట్ పడిపోయినట్టుగా కనపడుతుంది ఈ కంపెనీ యొక్క ప్రైస్. కానీ పడిపోవడం మూలంగా అట్రాక్టివ్ గా వచ్చింది 44% కి. అంటే గమనించాల్సింది ఈ కంపెనీ కూడా బాగానే ఉన్నట్టు కనపడుతుంది. అలాగే హైదరాబాద్ బేస్డ్ కిమ్స్ చూస్తే పెరిగింది, కానీ ఆల్రెడీ 30% కన్నా తక్కువ గ్యాప్ ఉంది కాబట్టి ఇప్పుడు కొనుక్కోవడం అనేది కొద్దిగా అనవసరపు ప్రయాసం అనమాట. అలాగే మ్యాక్స్ హెల్త్ కేర్ చూస్తే 33% ఉంది, మెట్రోపోలిస్ హెల్త్ కేర్ చూస్తే 42% ఉంది, నారాయణ హృదయాలయ కూడా చూస్తే తగ్గుతున్నా కానీ 38% ఉంది. ఆఖరికి మళ్ళీ రెయిన్బో హైదరాబాద్ బేస్డ్ కంపెనీ చూస్తే బాగుంది, కానీ 27% గ్యాప్ ఉంది కాబట్టి అనవసరం. ఇలా హాస్పిటల్ సెక్టర్ వైపు దృష్టి పెట్టడం ఈ సమయంలో ఎప్పుడైతే అనిశ్చితి ఉంటుందో అప్పుడు కొద్దిగా మంచి పద్ధతి అవుతుంది. రైట్, ఓకే సార్. రాజేంద్ర గారు అండ్ ప్రసాద్ గారు ఈ రోజు మార్కెట్స్ పై మీ విశ్లేషణ తెలియజేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి.